హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి రోడ్ టు గ్రాండ్ మాస్టర్ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. సోలో స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం మనం ఇవాళ. సో మనం వచ్చేసి రిఫైనరీలో అయితే దిగుదాం. రిఫైనరీలో చాలా ఎనిమీస్ అయితే వచ్చారు. సో మనం ఇక్కడ దిగుదాం. ఇక్కడ దిగి మొత్తం అంతా లూట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి గన్ అయితే ఉంది కానీ వదిలేసాను. మ్యాక్ 10 తీసేద్దాం. పర్పల్, ఎస్. ఇక్కడ వచ్చేసి విక్టార్ ఉంది కనొద్దు, దాన్ని అమౌ తీసుకుందాం. మ్యాక్ 10 కోసం 1v4 క్లచ్ కొట్టాలంటే సీరియస్ గా నైరీ ఒకటి గైస్. నైరీ ఉల్ఫ్రా దాషా తటసుయ, ఈ 4 ప్లస్ పెట్ స్కిల్ వచ్చేసి బీస్ట్ అని పెట్టుకుంటే మిమ్మల్ని ఆపేవాడే లేడు. ఫస్ట్ లో మీకు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడటానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోద్ది. ఇక్కడ మాట్లాడుతూ ఫ్లోలోనే నేను హిట్ లిస్ట్ కూడా వేసేసాను. చెప్పుకుంటూ ఇట్లా హిట్ లిస్ట్ వేస్తే ఇది అసలు ఎక్కడ ఉన్నాడు నాకు కనపట్ల. అసలు ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి ఏమన్నా చూద్దామా? అక్కడెక్కడ దూరంగా ఉన్నాడు. చూద్దాం వాళ్ళ టీమేట్స్ ఉన్నాడు కింద. అయితే వాళ్ళ టీమేట్స్ లేదు. నాకైతే ఎటువంటి ఫుడ్ స్టెప్స్ కూడా వినపడతలేదు వేరే వాళ్ళవి. అక్కడ ఎదురుగున్నా కూడా లేడు గైస్. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నారంటావు? ఇక్కడ పీనండి ఉంది పాప, పీనండి కావాలి. లక్షలు కొట్టాలంటే పీనంటి ముఖ్యం బిగులు. గైస్ వీడియోని చాలా మంది చూస్తున్నారు గైస్, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ ఎవడు. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే నాకైతే ఫుడ్ అయితే వస్తుంది, ఎనిమి ఎక్కడ కనపడతల్లా. ఫుడ్ అయితే అనిపిస్తుంది ఎక్కడ అర్థానికి అక్కడ ఉన్నాడేమో అని అక్కడ ఆగిపోయా. ఇక్కడ ఇటు సైడ్ తెలియడు, ఇటు సైడ్ లేడు. సో మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన ఫుడ్ తినిపించింది, ఆడు వెళితే నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటాడు వేరే చోటుకి. కానీ ఇక్కడ ఏదో ఫుడ్ తినిపిస్తుందా? ఎవరో నువ్వు ఇవ్వండి. ఇట్లా ఇటు గ్లూవల్ వేసే లోపల తడిసి లోపలికి వెళ్ళిపోద్ది. ఇదనమాట, అందుకే తడిసే పెట్టుకోవాలంటారు. ఆస్కరితంగా గ్లూవల్ పత్తలు కొట్టుకుని వెళ్ళిపోద్ది, బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది హాయిగా. దానికి ఉంది పని. పైన లేడు, కింద లేడు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు కనపడతలా. ఇంకొక ఎనిమి ఎవడు ఉన్నాడా ఎదురుగుండా? హాయ్ బ్రో, బాగున్నావా? అవి ఇచ్చావు మ్యాథ్కి చేసుకుని వచ్చేస్తా. అది నువ్వు మ్యాథ్స్ నన్ను కొట్టే లోపల నేను కొట్టేస్తా. జోన్ కూడా ఇక్కడ. ఓకే గైస్, మనకైతే 2 కిల్లులు. నేను యాక్చువల్లీ సోలో స్క్వాడ్ ఆడి చాలా 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 రోజులు అయితే అయింది. ట్రై చేద్దాం బుయా కొడతానికి మ్యాక్సిమం. ఇక్కడ కింద కూర్చుని ఓపెన్ లో ధైర్యంగా కూర్చుని హీల్ చేసుకుంటున్నా. హెడ్ కొనితే నా పరిస్థితి గోవిందా. చూద్దాం, అడిగిద్దాం. మళ్ళీ పైకి వెళ్దాం. ఎవడు కనపడలేదు గైస్, ఇద్దరు దొరికారు అంతే. ఇద్దరిని చంపేశా. ఇక్కడ ఉన్నాడా? ఈ బొక్కల్లో ఉండొచ్చు. కింద అయితే లేడు, పైన ఉన్నాడంటారా? తెలియదు, చెప్పలేం. ఇక్కడ లేడు, ఈడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు గైస్. కింద అయితే ఉన్నాడు, లేడో కూడా తెలియట్లే. కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. ఈ షిట్ లిస్ట్ కింద నుంచి వెళ్దాం. ఇక్కడ లేడు గైస్. అసలు యాడికి వెళ్ళిపోయినాడు గైస్ ఇడు. ఆ జిప్ లైన్ వేసుకుని మళ్ళీ పీకెళ్దాం. రిఫైనర్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని చంపేశాను.
ఏ ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయ్యాడు వాడు ఇప్పుడు. అదిగోండి బాల్ వేసుకుని నా మీదకి ఏదో వస్తున్నాడు రష్కి. ఇది కాదు నువ్వు కాదు, ఇది కాదు ఇంకోటి ఉంటున్నా లేడు. అది వస్తుంది వస్తుంది వస్తున్నాడు. హెడ్ షాట్ హెడ్ షాట్. మొత్తానికి 4 కిలోలు వచ్చినాయి ఫైనల్. మ్యాక్సిమం జోన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఛాన్స్ తీసుకుంటాను. హిట్ లిస్ట్ ఈ హిట్ లిస్ట్ మిషన్స్ ఎక్కువ వేసుకోవాలి. మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ చేసేటప్పుడు మీరు యూఏవీ లైట్ అయితే పక్కా మీ దగ్గర పెట్టుకోండి. ఎనిమిస్ ఆడడం ఉన్నాడంటే తెలిసిపోద్ది వెంటనే, అది వేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకేసారి స్క్వాడ్ వచ్చేసింది అనుకో మీ మీదకి, మీరు ప్యానిక్ అయిపోతారు. చివరిగా నేను ప్యానిక్ అవుతాను అనుకోండి. ఎక్కడో ఏదో సౌండ్ అనిపిస్తుంది, సంథింగ్ చిన్నపాటి సౌండ్, చిన్నపాటి వెహికల్స్ అనిపించింది. ఎవడో వచ్చాడు కిందకి వెళ్దాం. అబ్బా నేను అది అక్కడి నుంచి దిగు. ఇప్పుడు ఈడోడు కింద పడ్డాడు. ఇప్పుడు రష్ పడుతుంది మీద చుట్టూ తెలుసుకుంటాడు. ఆడైతే నన్ను చూసాడు, ఆడిటి నుంచి అయితే వస్తాడా అయిపోయి అయిపోయాడు. నేను నాకు ఒక్క బుల్లెట్ దింపాల ట్రై అయితే చేశాడు కానీ అవ్వాల. ఆయన చంపేసా. ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి. గైస్ మన దగ్గర కుక్క కన్నా ఉంది, దానిపై ఎక్కేద్దాం బాగుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి అటా పైకి అటా వచ్చేద్దాం. మొత్తం 5 కిలోలు సంపాదించాను గైస్ ఏదో చేసి. నా హిట్ లిస్ట్ కనిపిస్తుంది. అమ్మ ఇది అవట్లే, అది ఎక్కడ మన బతుకు ఇక్కడే. అమ్మా ఇంకోటి ఎవడో వచ్చాడు. హెడ్ 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 ఇంకొక బుల్లెట్ రా, ఒక్క బుల్లెట్ రే. షిట్ మ్యాన్, ఫ్లాష్ ఫ్రీ చేసా. అడిగేమో చిన్నగా తగులుతుంది. అది గ్లూ మీటర్ వేద్దాం, మ్యాక్సిమం 10 పడుతుంది. అదేంటి హెచ్పి తగ్గట్లేదు. కింద అయితే ఫైరింగ్ అయితే అవుతుంది. మనకైతే సిల్వర్ వచ్చేసింది. సిల్వర్ పాయింట్స్ 10.3 రేటింగ్ వచ్చింది. ఇక్కడే వెయిట్ చేద్దాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. పేషెన్స్గా వెయిట్ చేద్దాం. మళ్ళీ ఎవడో కింద దిగాడు. ఈ పైన దిగలేకపోతున్నాడు. ఈ రైడర్ మీద దిగితే నేను అయిపోతా పక్క. ఈరోజు ఫుట్బాల్ అన్నా నిన్న ఇట్లా గ్లూవల్స్ కొట్టాలి. టోకెన్ వచ్చాను అనుకో నన్ను నేస్తాడు. ఆడ వెనక్కి పారిపోయాడు. ఆ పైన ఒకడు కింద ఒకడు ఇద్దరు ఒకటే టీం మ్యాక్సిమం అయ్యుండొచ్చు. ఏంటంటే బాంబులు ఎత్తున్నాడు. ఒరే దరిద్రుడా, నేను ఎన్హాన్స్ చేసుకుంటాను రా, అప్పుడే బాంబులు వేయాలరా నువ్వు. సోలో స్క్వాడ్ చేసేటప్పుడు రివైవ్ ఇవ్వాలి అనే థాట్ ఉండదు. మ్యాక్సిమం మన స్కిల్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ఎవడు ఫస్ట్ దిగాడు, ఫైరింగ్ జరుగుతుంది. ఒకడు వస్తాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మనం థర్డ్ పార్టీ చేయాలి. వెయిట్ చేయి. ఇక్కడ దాకా వస్తుంది కానీ కరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. అరే ఇంజుడు పై నుంచి కిందకు వచ్చాడా? మాది వేసాడు ఇది. ఇప్పుడు వెనక్కి పారిపోలేనే. వెనక్కి వెళ్తే ఆ పైన కొడతాడు. అబ్బా ఈరోజు ప్రెషర్ వచ్చాడు. అమ్మా అదే హెడ్ షాట్ పోయింది. ఒక కిల్లు స్వాహ. అదేంటి వాడు కిందకి వెళ్ళిపోయాడా? వాళ్ళిద్దరు ఒకటి టీం కాదా? ఇప్పుడు తోడు పార్టీ చేద్దాం. అరే నేను పైన ఉండాల్సింది. నేను దిక్కెత్తా, వాడు హీల్ చేసుకుందాం అనుకుంటాడు కానీ అవడు. అమ్మా మొత్తం తినిపించాడు. 7 HP అంతే. 7 HPతో బతికా, జస్ట్ 7 HP.
7 హెచ్పితో బతకడం అంటే మున్నాబాయ్, మధుపెన్నం గేమింగ్, డిఎంఎన్ ధీరజ్, కేవీ18 Unstoppable! లాంటి వాళ్ళు చాలా మంది చేశారు. కానీ వాళ్ళ దగ్గర పీసీలు ఉన్నాయి. మొబైల్ లెజెండ్ ధను బ్రో కూడా చేశాడు. 7 హెచ్పితో క్లచ్ షాట్. వీటి దగ్గర వుడ్ పెక్కర్ ఉంది. వుడ్ పెక్కర్ తీసుకుంది. వుడ్ పెక్కర్ ఎన్హాన్స్ చేశాం. గైస్ అక్కడ ఎవడో శాండ్రో వేసాడు, కానీ మ్యాక్సిమం అక్కడ దాకా రాలేడు. సో మనకు వెళ్ళిపోదాం. గైస్ అంటే ఎనిమిలో ఉన్నాడండి. ఎనిమియే గాయస్, అడు ఎనిమియే గాయస్. మన అర్జెంట్ కిల్ మనం కిల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కిల్ కిల్ కిల్. అరే రే 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 అరే అరే రివైవ్ అయిపోతే మన అయిపోయింది. నన్ను కొట్టేస్తాడు. కిందోడు ఉన్నాడు మళ్ళీ. రెడ్ సైడ్. బాబాయ్ హాయ్, నమస్తే, బాగున్నారా? బాగున్నారా అని అనుకుంటున్నా. Rampage! వచ్చిండుగా లెగితే ఇక్కడ నుంచి వచ్చిండుగా పరిగెత్తే. ఇంకా 18 ఎలా ఉంది. ఈజీ ఈజీ ఈజీ. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఆడొచ్చారు ఆపరేటర్ దాకా వచ్చేయాలి. అరే నా రికాయిల్ ఏడిడు గైస్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కదా, ఏమైపోయాడు? కింద పడ్డా? మరి కింద కనబడతలేదు. గైస్ నా హెడ్ షాట్ కిల్ గైస్. అది ఆడోడు క్యాంపింగ్ చేసి కొట్టేసాడు బాట్ గడు. ఓ నేనే కొట్టాను కదా. రివే ఇప్పుడు అసలు రివే ట్రేడాడు. ఆర్జ్లో ఉంటుంది కదా, మర్చిపోయి. గ్లూ మాల్ ఎగ్గు మెట్రేద్దాం మళ్ళీ. ఎవడన్నా ఉన్నాడు ఆడవాడు. దిగేడు 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 దిగేడు. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వెయిట్ చేయండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. జస్ట్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎవడన్నా దిగుతాడంటారా? ఈ పైన మ్యాక్సిమం దిగడదు, కానీ ఎవడన్నా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆలోచిస్తున్నా ఏం చేయాలి. వెళ్తాను కానీ అదేం లేదు, కొట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. గాయకుడు వచ్చాడు. ఓ ఇప్పుడు ఫ్రెష్ దిగాడు. అమ్మా అమ్మ అమ్మ కొట్టేద్దాను 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 కొట్టేద్దాను. Takedown spree! వాడు కొట్టేశాడు గాయ. జస్ట్ మిస్ లో పోయిపోయింది గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.